అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాల లెక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో తెలుగు సంవత్సరంలో అంటే నూతన సంవత్సరంలో మనకి క్రోధినామ సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది. అయితే ఏప్రిల్ 9వ తేదీ ఉగాది పండుగ అయితే రాబోతుంది. ఆ పూజా విధానం గురించి, ఆ రోజున వసంత నవరాత్రులలో అమ్మవారిని మనం కొలచి అలాగే దీపము కలశము అనేది పెట్టుకుంటాం. ఆ రెండు తాలూకు ఒక వీడియో అనేది నేను 2 వీడియోస్ పోస్ట్ చేశానండి. వాటిని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇవాల్టి వీడియోలో ఆ ఉగాది ముందు రోజు వచ్చే ఒక అమావాస్యని కొత్త అమావాస్య అని, చైత్ర అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున గ్రామ దేవతను కానీ, ముఖ్యంగా లక్ష్మీదేవిని కానీ ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా మీరు పూజించుకున్నట్లయితే చాలా మంచిదండి. అది ఎలాగో ఇవాళ చూద్దాం. కొత్త అమావాస్య అనేది ఏప్రిల్ 8వ తేదీ సోమవారం అయితే రాబోతుంది 2024లో. ఆ రోజున లక్ష్మీదేవికి ఇలా ప్రత్యేక పీఠం అనేది ఏర్పరిచి అమ్మవారి ఫోటోను కానీ విగ్రహాన్ని కానీ పెట్టి కొన్ని వస్తువులతో ఈ రోజున ముఖ్యంగా మనం పూజ చేసినట్లయితే చాలా మంచిది. అమ్మకి ఎర్రటి వస్త్రాన్ని పరిచి పద్మం ముగ్గును వేయాలి, అది మొదటిది. రెండవది, అమ్మకి ఇష్టమైన ఎర్రటి పువ్వులు, సువాసన కలిగిన పువ్వులని అమ్మకు పెట్టాలి. ఆ అమ్మకి చాలా ఇష్టం అండి, మల్లె పువ్వులు కానీ సంపెంగ పువ్వులు కానీ పారిజాత పుష్పాలు అంటే చాలా ఇష్టం కదా, అలాంటివి పెట్టాలి. ఇక మూడవది, ముఖ్యంగా రావి ఆకులని ఈ పూజలో పెట్టుకోవాలి. ఈ రోజున ప్రత్యేకంగా అమ్మవారిని అంటే శక్తి రూపంని కూడా మనము కొలుస్తామండి. గ్రామ దేవతను కానీ మన ఇంటి ఇలవేలు పువ్వు కానీ ఈ సంవత్సరం అంతా బాగుండాలి అని తలచి ఈ రోజునైతే పూజ చేస్తాం. ఎవరైనా వ్యాపారంలో సరిగ్గా లేకపోయినా అప్పులు మళ్ళీ చేస్తూనే ఉన్నా, ఆ అప్పులు తీర్చలేకపోతున్నా, ధనం పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు నేను చెప్పిన విధంగా పూజ చేసుకున్నట్లయితే చూడండి, ఈ సంవత్సరం అంతా మీకు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా రావి ఆకులని అమ్మవారికి ఇటువైపు అటువైపు పెట్టాలి. అలాగే రావి ఆకు పైన ఈ రోజున ప్రత్యేకించి దీపం పెట్టడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావి ఆకును ఎప్పుడూ కూడా శనివారం పూట కొయ్యకూడదు. ఆ తర్వాత రోజు అలాగే ఆ ముందు రోజు కానీ కొయ్యాలి. శుక్రవారం శనివారం కొయ్యకూడదండి, మిగిలిన రోజులలో కొయ్యచ్చు. అలాగే టెంపుల్లో ఉన్న రావి చెట్టుకి మనము దేవుడి దగ్గర నుంచి ఫ్రీగా ఏమీ తీసుకొని రాకూడదు కాబట్టి ఆ ఆకులను కోసుకున్న తర్వాత హుండీలో ఒక 10 రూపాయలు అలా దక్షిణ వేసేసి తీసుకొని రండి. అలాగే ప్రత్యేకించి కుంకుమ ఒత్తులతో ఈరోజు పూజ చేసుకోవాలి. చెప్పాను కదండి, అమ్మవారికి ఎర్రటి రంగు అంటే చాలా ఇష్టం. ఎర్రటి గాజులు, ఎర్రటి వత్తులు, ఎర్రటి పువ్వులతో, ఎర్రటి వస్త్రాలతో ఇలా పూజ చేస్తే చాలా మంచిది. నూనె విషయానికి వస్తే ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ మీరు వడ్డించి ఆ తర్వాత దీపారాధన అనేది చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మనకి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఇంట్లో చికాకులు అన్నీ కూడా పోయి ఒక ఇంట్లో ప్రశాంతతమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఈ తర్వాత మనం ఇలా దీపారాధన చేసుకోవాలి. దీపారాధన అగరబత్తులతో కానీ ఏకహారతితో కానీ మాత్రమే చేసుకోవాలండి. అగ్గిపుల్లతో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. చాలామంది అంటారు, మొదటిగా నూనె వేయాలా లేకపోతే వత్తులు వేసి మనం దీపారాధన చేయాలా అంటే, మొదట నూనె వేసి ఆ తర్వాత వత్తులు వేసి దీపారాధన చేసుకోవాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి సాక్షాత్తు దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి మనము దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు అనేవి సమర్పించాలి. ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన పూజ అండి. ఈరోజు లక్ష్మీదేవికి ఇష్టమైన అన్ని వస్తువులతో అంటే చాలా మంగళకరమైన వస్తువులతో అమ్మవారికి ఈరోజు అష్టోత్తరం అనేది చెప్పుకుంటే చాలా మంచిది. అది ఎలాగంటే ఒక రాగి పాత్ర కానీ, వెండి పాత్ర కానీ, స్టీల్ పాత్ర కానీ, అది ప్లేట్ కానివ్వండి లేకపోతే కప్ అయినా కానివ్వండి, అలాంటివి తీసుకొని కాయిన్స్ అనేవి నేను చాలా కలెక్ట్ చేసి పెట్టుకున్నానండి. అమ్మవారికి కాసులతో అలాగా 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్స్, 2 రూపీస్ కాయిన్స్ అవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను. ఇన్ని వేయాలని ఏం లేదు, మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని, కనీసం 11 అయినా పెట్టి అమ్మవారికి పూజ చేయండి. ఎప్పుడైనా కూడా లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు ఏనుగులు ప్రతిమలు అనేవి తప్పనిసరిగా ఉండాలండి. ఆ ఏనుగులు కూడా ఘీంకారం చేస్తున్నట్లుగా, అమ్మవారికి అభిషేకం చేస్తున్నట్లుగా ఉండాలి. అవి సీమ వెండిలో కానివ్వండి, వెండివి కానివ్వండి, మామూలువి కానీ పెట్టి పూజ చేయాలి. ఇలా పూజ చేశాక ఒకసారి అమ్మకి ధూపం అనేది వేసుకోవాలి. ఆ తర్వాత అష్టోత్తరం అని చెప్పుకోవాలన్నాను కదండి. ఈ పూజను అంతా కూడా ఏప్రిల్ 8వ తేదీ సోమవారం సాయంత్రం ఉగాది ముందు రోజున మనం మామిడి తోరణాలు కట్టి అలాగే చక్కగా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ధూపం అనేది వేసి ఇంట్లో అంతా కూడా దేవుడి గదిని శుభ్రం చేసుకొని పూజ అనేది చేసుకోవాలి. ఇప్పుడు అమ్మవారికి మంగళప్రదమైన వస్తువులు ఓం ప్రకృతి నమః అంటూ ఒక
పసుపు రంగు చిట్టి గాజుల్ని, ఓం వికృతే నమః అని ఇంకొకటి, అలా మిగిలిన 108 కూడా ఇలా ఒక్కొక్కటి మనము అమ్మవారి పాదాల దగ్గర వదులుతున్నాం అన్నట్లుగా చేసుకోవాలి. ఒకవేళ ఈ వస్తువులు మీకు లేవు అనుకుంటే ఈరోజు తెచ్చుకొని మీరు పూజ చేసుకున్నట్లయితే కూడా చాలా మంచిది. ప్రత్యేకించి ఇలాంటి వస్తువులని గురు పుష్య యోగం అంటారు కదండి, అలా ఉన్నప్పుడు కానీ, శుక్రవారం కానీ, ఏకాదశి తిథులలో కానీ అలాంటి తిథులలో తెచ్చుకుంటే కూడా లక్ష్మీ ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇలా నేను చూపించిన అన్ని వస్తువులతో, అంటే ఎర్ర చిట్టి గాజులు, పసుపు చిట్టి గాజులు, గురువింద గింజలండి, ముఖ్యంగా ఈరోజు గురువింద గింజలతో పూజ చేసుకున్నట్లయితే చాలా మంచిది. అమావాస్య రోజు ప్రత్యేకించి రావి ఆకు దీపము పెట్టి కుంకుమ ఒత్తులతో పూజ చేసి ఆ తర్వాత గురువింద గింజలతో అష్టోత్తరం అనేది చెప్పుకుంటే చాలా మంచిది. ఆ గురువింద గింజలు నల్లని గురువింద గింజలు వస్తాయండి, అవి ఇంకా మంచిది. ఇక్కడైతే ఎరుపు మరియు నలుపు కలిసిన గురువింద గింజలు అయితే ఉన్నాయి. మీ దగ్గర అవి కూడా ఉంటే వాటితో కూడా చేసుకోవచ్చు. ఇలా గురువింద గింజలతో కూడా అర్చన చేసుకున్నట్లయితే కూడా మనకి చాలా మంచిది. అమ్మవారి ముందు ఇలా మనము ధూపం వేసి ఇల్లంతా కూడా ఈరోజు తప్పకుండా సాయంత్రం వేయండి. అలాగే లక్ష్మీదేవిని మనం ఆహ్వానిస్తూ గడపని చాలా చక్కగా అయితే రెడీ చేయాలండి. ఆ వీడియో కూడా నేను నా ముందు రోజులలో ఉగాదిలోపు పోస్ట్ చేస్తాను. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతి ఒక్క దైవానికి సంబంధించిన వీడియోలు కానివ్వండి, పూజల గురించి కానివ్వండి, పండుగల గురించి కానివ్వండి, ప్రతిరోజు పోస్ట్ చేస్తూనే ఉంటాం కదా, దానికోసం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తామర గింజలతో, దాంతోపాటుగా గోమతి చక్రాలతో, లక్ష్మీ గవ్వలతో ఇలా అర్చన చేసుకుంటే చాలా మంచిదండి. ఈ 7 వస్తువుల మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఇంట్లో కూడా పూజ గదిలో పెట్టినట్లయితే కూడా చాలా మంచిదండి. ఇలా ప్రత్యేకించి ఈ రోజున అమ్మవారికి మనం పూజ చేసుకున్నట్లయితే చాలా ప్రీతికరం. ఆ తర్వాత అమ్మకి తాంబూలం అనేది సమర్పించాలి. కొందరు ఈ అమావాస్యకి కొత్త బట్టలు అనేవి పెడతారు. ఇంట్లో చనిపోయిన వాళ్ళు కూడా బట్టలు పెడుతూ ఉంటారు కదా, అలా అమ్మవారి దగ్గర బట్టలు పెట్టవచ్చు. లేదు అనుకుంటే మామూలుగా అమ్మకి తాంబూలం అనేది పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ప్రీతికరమైన అలాగే మంగళకరమైన ఒక పచ్చకర్పూరం అనమాట. ఈ పచ్చకర్పూరం ప్రతిరోజు కూడా దీపారాధనలో కూడా పెడితే చాలా మంచిది. నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, పచ్చకర్పూరాన్ని దీపారాధన చేసిన తర్వాత ప్రతిరోజు కూడా కొంచెం కొంచెం దీపాలలో ఉంచండి అని. ఉంచడం వల్ల ఇంట్లో ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. దాన్ని పీల్చడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం బాగుంటాము. మనం బాగుంటేనే కదా లక్ష్మీదేవి వచ్చేది. ఇలా పూజ చేసుకోవాలి. ఇలా అంతా అయ్యాక కర్పూర హారతిని ఇవ్వాలి. అలాగే కొబ్బరికాయని ఈరోజు కొట్టకపోయినా పర్వాలేదండి, మీరు నెక్స్ట్ రోజు అంటే ఉగాది రోజున తప్పకుండా అయితే కొట్టి ఉగాది పచ్చడి తీసుకొని, ఆ ఉగాది పచ్చడి కూడా నేను ఒక వీడియో అనేది చేస్తానండి. దాంతోపాటుగా పంచాంగ శ్రవణం అనేది చేయాలి. ఆ శ్రవణం అనేది పెద్దవాళ్ళ దగ్గర కానీ టెంపుల్లో కానీ పంచాంగ శ్రవణం అనేది చేయాలి. అలాగే ఈ 8వ తేదీ అమావాస్య రోజు గ్రహణం కూడా ఉంది అని చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి. గ్రహణం అయితే ఏమీ లేదండి, తప్పకుండా అయితే పూజ చేసుకోండి ఈ ఏప్రిల్ 8వ తేదీన ఇలా చూపించిన విధంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి, వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సర్వేజన సుఖినో భవంతు.